ములుగు జిల్లాలోని మేడారం, ఐలాపూర్, కొండాయి, మాల్యాల గ్రామాల్లో జరుగుతున్నటువంటి మినీ మేడారం జాతరను జిల్లా అధికారుల సమన్వయంతో విజయవంతం చేస్తామని జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్ అన్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలోని శ్రీ సమ్మక్క సారళమ్మ తల్లులను జిల్లా కలెక్టర్ దర్శించుకున్నారు. రానున్నటువంటి మేడారం మహాజాతరకు ఇదే తరహాలో ఏర్పాట్లు చేసి భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. పత్రికా మిత్రులందరికీ నమస్కారం. మనకి ఈ సంవత్సరం 2025 మినీ మేడారం జాతర అన్ని ఏర్పాట్లతో ఒక సందడి వాతావరణంతో జరుగుతున్నది. భక్తులు కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చి ఉన్నారు. దాదాపు ఆన్ యావరేజ్ రోజుకి 1,00,000 వరకు రీచ్ అవుతున్నారు. ఎస్పెషల్లీ హాలిడేస్లో సాటర్డే సండే దాంట్లో కూడా చాలా ఎక్కువగా భక్తులు వచ్చి ఉన్నారు. ఈ మనకి 15th రోజున మినీ మేడారం అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ సండే ఖచ్చితంగా ఇంకా ఎక్కువ మంది వచ్చేలాగా, భక్తులు వచ్చేలాగా ఛాన్స్ ఉంది. దానికి తగిన అన్ని ఏర్పాట్లను కూడా చేసి ఉండడం జరిగింది. ప్రాపర్గా క్యూ లైన్ వెళ్ళడానికి క్యూ లైన్ మేనేజ్మెంట్, పైన షేడ్స్ అండ్ డ్రింకింగ్ వాటర్ అరేంజ్మెంట్స్, టాయిలెట్స్, జంపన్నవాగు దగ్గర షవర్ ట్యాప్స్, డ్రెస్ చేంజింగ్ రూమ్స్, మిస్సింగ్ పర్సన్ క్యాంప్స్, దీంతో పాటు పోలీస్ సిబ్బంది ద్వారా కూడా మనకి క్రౌడ్ కంట్రోల్, ట్రాఫిక్ మూవ్మెంట్, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, పార్కింగ్ ఏరియాస్, ఇట్లాంటి ప్రతి ఒక్క అంశాన్ని కూలంకుషంగా మనము మల్టిపుల్ రౌండ్స్ డిస్కషన్ చేసి ఈ అరేంజ్మెంట్స్ అన్నిటినీ చేయడం జరిగింది. ఈ ఎంటైర్ అరేంజ్మెంట్స్కి చాలా శ్రమపడిన అందరూ అధికారిక యంత్రాంగం, 100% కోఆపరేషన్ ఇచ్చిన ఎండోమెంట్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, మినిస్టర్స్ అందరికీ, దాంతోపాటు కింద జరుగుతున్న ప్రతి ఒక్క చిన్న సమస్య మనకి అప్పటికప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న జంపన్నవాగు దగ్గర మనం కొంత లైట్స్ ప్రాబ్లం ఉంది అని కూడా మాకు పేపర్ ద్వారా ఇమీడియట్లీ మా దృష్టికి వచ్చింది. వస్తే కూడా మేము ఇమీడియట్లీ సాల్వ్ చేసాం. ఇట్లా పత్రికా మిత్రులది కూడా చాలా ఒక ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. దాన్ని కూడా చాలా కూలంకుషంగా, చాలా యాక్టివ్గా జరుగుతున్న అందరూ పత్రికా మిత్రులందరికీ మేము కూడా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి తెలుపుతూ, ఇంకా మనము ఎక్కువగా నెక్స్ట్ వచ్చే సంవత్సరం ఇంకా పెద్ద ఎత్తున మనకి జనాలు వస్తుంది. ప్రతి సంవత్సరం అది ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. జనాలు రావడం అనేది, ప్రఖ్యాతి అనేది పెరుగుతుంది, కానీ ఎప్పుడు తక్కువ అనేది లేదు. ఇంకా నెక్స్ట్ ఇయర్కి కూడా మీ అందరి సలహా సూచనలతో ఒక మంచిగా టీం వర్క్తో మనము చేస్తామని కోరుకుంటూ, మీరందరూ ఈరోజు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మళ్ళీ 6 నుంచి ఆల్మోస్ట్ రాత్రి 9-10 వరకు ఎక్కువ క్రౌడ్ ఉంది. ఆన్ అండ్ యావరేజ్ మనం 1,00,000 మంది అని మేము అంచనా వేస్తున్నాము. వాళ్ళందరికీ తగిన ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. అండ్ ఎస్పెషల్లీ సాటర్డేస్ అండ్ సండేస్ ఈ నంబర్ ఇంకా ఎక్కువ పెరిగే ఛాన్స్ ఉంది. వీఆర్ ఎక్స్పెక్టింగ్ మేబీ 2 to 2.5 lakhs ఆన్ Saturdays and Sundays. ఒక అంచనా మనం 5 లక్షలని మీరు అనుకోవచ్చు, 5 lakhs అని మనం అనుకోవచ్చు. ఒక పత్రికా ఇంత ఎక్కువ చేయకుండా మనం ఏదైతే ఎంఆర్పీ తెలంగాణ గవర్నమెంట్ క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది మన హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి. కొద్ది రోజుల నుంచి బర్డ్ ఫ్లూ అనేది చాలా ఉంది కాబట్టి ఆల్ పర్పసెస్ స్ట్రిక్ట్ గా దీన్ని అవాయిడ్ చేయమని మేము కూడా అందరికీ పత్రికా మాధ్యమం ద్వారా కూడా మేము కోరుకుంటున్నాం. స్ట్రిక్ట్లీ మస్ట్ బి అవాయిడెడ్ ఫర్ ఫ్యూ డేస్. క్యూ లైన్ వెళ్ళడానికి క్యూ లైన్ మేనేజ్మెంట్, పైన షేడ్స్ అండ్ డ్రింకింగ్ వాటర్ అరేంజ్మెంట్స్, టాయిలెట్స్, జంపన్నవాగు దగ్గర షవర్ ట్యాప్స్, డ్రెస్ చేంజింగ్ రూమ్స్, మిస్సింగ్ పర్సన్ క్యాంప్స్, దీంతో పాటు పోలీస్ సిబ్బంది ద్వారా కూడా మనకి క్రౌడ్ కంట్రోల్, ట్రాఫిక్ మూవ్మెంట్, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, పార్కింగ్ ఏరియాస్, ఇట్లాంటి ప్రతి ఒక్క అంశాన్ని కూలంకుషంగా మనము మల్టిపుల్ రౌండ్స్ డిస్కషన్ చేసి ఈ అరేంజ్మెంట్స్ అన్నింటినీ చేయడం జరిగింది. ఈ ఎంటైర్ అరేంజ్మెంట్స్కి చాలా శ్రమపడిన అందరూ అధికారిక యంత్రాంగం, 100% కోఆపరేషన్ ఇచ్చిన ఎండోమెంట్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, మినిస్టర్స్,
అందరికీ దాంతో పాటు కింద జరుగుతున్న ప్రతి ఒక్క చిన్న సమస్యని మనకి అప్పటికప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మన జపన వాగు దగ్గర మనకు కొంత లైట్స్ ప్రాబ్లం ఉంది అని కూడా మాకు పేపర్ ద్వారా ఇమీడియట్లీ మా దృష్టికి వచ్చింది. వస్తే కూడా మేము ఇమీడియట్లీ సాల్వ్ చేసాం. ఇట్లా పత్రికా మిత్రులది కూడా చాలా ఒక ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. దాన్ని కూడా చాలా కూలంకుషంగా చాలా యాక్టివ్గా జరుగుతున్న అందరూ పత్రికా మిత్రులందరికీ మేము కూడా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి తెలుపుతూ ఇంకా మనము ఎక్కువగా నెక్స్ట్ వచ్చే సంవత్సరం ఇంకా పెద్ద ఎత్తున మనకి జనాలు వస్తున్నారు. ప్రతి సంవత్సరం అది ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది.